సింగరేణి రాజకీయాలు హిటెక్కుతున్నాయి. సింగరేణి గుర్తింపు కార్మిక సంఘం ఎన్నికలు ఈ నెల 27న జరగనున్నాయి. పోలింగ్ కు రోజులు దగ్గర పడుతుండటంతో ప్రధాన కార్మిక సంఘాలు తమ ప్రచారాన్ని ముమ్మరం చేశాయి. అయితే అసెంబ్లీ ఎన్నికల్లో పొత్తు పెట్టుకుని విజయం సాధించిన కాంగ్రెస్ సిపిఐలు సింగరేణి ఎన్నికల్లో విడివిడిగా బరిలో నిలిచాయి. కాంగ్రెస్ అనుబంధ కార్మిక సంఘం ఐఎన్టీయూసీ, సిపిఐ అనుబంధ సంఘం ఏఐటీయూసీ ఎవరికి వారుగా పోటీలో ఉన్నారు. ఈ రెండు సంఘాలు కలిసి పోటీ చేసేందుకు జరిగిన ప్రయత్నాలు విఫలమయ్యాయి. పొత్తుకు బేషరతుగా కలిసి రావాలని, లేని పక్షంలో ఐఎన్టీయూసీతో పొత్తు అవసరం లేదని ఏఐటీయూసీ నేతలు స్పష్టం చేశారు. దీంతో ఆ రెండు కార్మిక సంఘాలు ఢీ అంటే ఢీ అంటున్నాయి. కార్మికులందరూ కూడా వేరే వేరే సంఘాల్లో పనిచేసినటువంటి వాళ్ళు కూడా ఇవాళ అందరూ ఏఐటీసీ గెలవాలని అందరూ కూడా జాయిన్ అయిపోతున్నారు. గతంలో ఉన్న ప్రభుత్వము ఎన్నికలు జరపకుండా ప్రయత్నం చేసింది. కోర్టుకు పోయి కోర్టు ఇచ్చిన తీర్పును ఆపడానికి ప్రయత్నం చేసింది. ఇప్పుడు ఆ ప్రభుత్వం వచ్చిన ఈ కొత్త ప్రభుత్వం కూడా మళ్ళీ ఎన్నికలు ఆపడానికి ఎనర్జీ సెక్రటరీతో కేసు వేయించారు. నిన్న 21వ తారీఖు నాడు హైకోర్టు తీర్పు యాజమాన్యానికి ప్రభుత్వానికి చంపపెట్టులాగున్నది. మీరు గతంలో 27వ తారీఖు నాడు ఎలక్షన్లకు ఒప్పుకున్నారు, మళ్ళీ ఇప్పుడు వాయిదా ఏమని ఎందుకు అడుగుతున్నారు అంటే ప్రభుత్వం మారితే ఆఫీసర్లు కూడా మారిపోతారా అని అడిగిండు. అది జాలదా ఈ ప్రభుత్వానికి? ఇది కార్మికుల విజయం. నైతికంగా న్యాయస్థానంలో విజయం సాధించాం. ఇక ఇప్పుడు కార్మిక క్షేత్రంలో కార్మికులు ఆ విజయం చేకూర్చాలని, ఏఐటీసీని అత్యధిక మెజార్టీతో గెలిపించాలని మీ ద్వారా సింగరేణి కార్మికులందరికీ విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. సింగరేణి ఎన్నికల్లో ఈసారైనా గెలవాలని ఐఎన్టీయూసీ గట్టి ప్రయత్నాలు చేస్తుంది. కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండడం వల్ల దాని అనుబంధ సంఘమైన ఐఎన్టీయూసీకి కలిసి వచ్చే అంశంగా నాయకత్వం భావిస్తుంది. గత 25 ఏళ్లలో ఒక్క పర్యాయమైన ఐఎన్టీయూసీ అధికారం దక్కించుకుంది. అయితే ఇప్పటి వరకు 6 సార్లు గుర్తింపు సంఘం ఎన్నికలు జరిగాయి. 2003లో 3వ దఫా ఎన్నికల్లో మాత్రమే గుర్తింపు సంఘంగా గెలిచింది. ఆ తర్వాత అధికారం కోల్పోయి 16 ఏళ్లుగా ప్రతిపక్ష స్థానంలో ఉండడంతో క్యాడర్ను కోల్పోయింది. ఇటీవల అసెంబ్లీ ఎన్నికల్లో ఒక్క ఆసిఫాబాద్ సహా మినహా మిగతా 10 చోట్ల కాంగ్రెస్ పార్టీ గెలుపొందింది. ప్రస్తుతం వీటి పరిధిలోని 11 ఏరియాల్లో సింగరేణి గుర్తింపు సంఘం ఎన్నికలు జరుగుతున్నాయి. దీంతో అనుబంధ కార్మిక సంఘం ఐఎన్టీయూసీని గెలిపించుకోవాల్సిన బాధ్యత కాంగ్రెస్ నాయకత్వంపై పడింది. ఇప్పటికే టీబీజీకేఎస్ నుంచి వలసలను ప్రోత్సహిస్తున్న ఐఎన్టీయూసీ నేతలు ఈసారి గెలుపు తమదేనని ధీమా వ్యక్తం చేస్తున్నారు. అలాగే 6 గ్యారెంటీలు మన కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి గ్యారెంటీలను ఐఎన్టీయూసీ కూడా ఇచ్చింది. ఈ కార్మిక లోకానికి సొంతింటి పథకం మరి ఏర్పాటు చేసి వాళ్ళకు ఒక 20 లక్షల వడ్డీ లేని రుణం ఇచ్చేది ఒక గ్యారెంటీగా ఉంది. మరి అలాగే సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి నిర్మించాలనేది ఒక గ్యారెంటీగా ఉంది. అలాగే మహిళా కార్మికుల సోదరిమణులకు అందరికీ కూడా మరి మంచి ఫెసిలిటీస్ కల్పించి వాళ్ళు కూడా సూటబుల్ ఉద్యోగం అండర్ గ్రౌండ్ దిగకుండా మరి ఇవ్వాలి, అదొక పథకం ఉంది. అలాగే అనేక క్యాడర్ స్కీమ్స్ కానివ్వండి, ఇన్కమ్ ట్యాక్స్ విషయం అయితేనేమి, అలాగే పెన్షన్ విషయమే, గ్రాడ్యుటీ కానీ ఇలాంటి అనేక కార్మిక సమస్యలు ఉన్నాయి. ఇప్పుడు రాబోయే రోజుల్లో అవన్నీ కూడా పరిష్కరించాలంటే ఒక బలమైన సంఘం, ఒక బలమైన పార్టీ, అధికారంలో ఉన్న పార్టీ, అండగా ఉన్నటువంటి మరి కాంగ్రెస్ పార్టీ మద్దతు ఉన్నటువంటి ఐఎన్టీయూసీకి వేస్తే మరి కార్మిక లోకం అంతా రాబోయే రోజుల్లో సుభిక్షంగా ఉంటుంది. వాళ్ళ తర్వాత తరాలకు కూడా మరి మనం కొత్త గనులు అందించాల్సిన అవసరం, బాధ్యత మన మీదనే ఉంది. ఎందుకంటే మరి 3-4 తరాలు పనిచేసినటువంటి ఇప్పటికే ఉన్నటువంటి సింగరేణిలో మరి రాబోయే తరాలు కూడా పనిచేయాలంటే మరి ఐఎన్టీయూసీ కాంగ్రెస్ వల్లే సాధ్యమని కార్మిక లోకం అంతా భావిస్తూ ఉంది. కాబట్టి ఈరోజు అన్ని కార్మిక సంఘాలు కూడా మద్దతు మాకు ఇస్తూ ఉన్నాయి. కార్మిక లోకం కూడా అన్ని విభాగాలు, అన్ని విభాగాల నుంచి మాకు మద్దతు వస్తూ ఉంది. కాబట్టి మా గెలుపు ఖచ్చితంగా ఉంటుంది. 6,000 నుంచి 7,000 పైచిలకు ఓట్లు మాకు వస్తాయని ఆశాభావం. ఇక ఈ రెండు సంఘాల పరిస్థితి ఇలా ఉంటే బీఆర్ఎస్ అనుబంధ తెలంగాణ బొగ్గుగని కార్మిక సంఘంలో గందరగోళ పరిస్థితి కొనసాగుతుంది. గుర్తింపు ఎన్నికల్లో తమ యూనియన్ పోటీ చేయడంపై పార్టీ అధినేత కేసీఆర్ కు ఆసక్తి లేదని, మనం పోటీలో ఉండడం లేదని కవిత చెప్పిన విషయాన్ని జీర్ణించుకోలేని టీబీజీకేఎస్ నాయకత్వం మూకుముడిగా రాజీనామా చేసింది. ఊహించని ఈ పరిణామంతో బీఆర్ఎస్ అధిష్టానం మనసు మార్చుకుంది. సింగరేణి గుర్తింపు ఎన్నికల్లో టీబీజీకేఎస్ పోటీ చేస్తుందని, కార్మికులు యూనియన్ను గెలిపించాలని కోరుతూ కల్వకుంట్ల కవిత ప్రకటన విడుదల చేశారు. అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ ఓటమి పాలవడం, కోల్ బెల్ట్ ప్రాంతాల్లో కాంగ్రెస్ అభ్యర్థులే ఎమ్మెల్యేలుగా గెలవడాన్ని జీర్ణించుకోలేకనే బీఆర్ఎస్ నాయకత్వం టీబీజీకేఎస్ పట్ల, సింగరేణి ఎన్నికల పట్ల నిరాసక్తితో ఉన్నట్లు తెలుస్తోంది. అయితే ఉన్న పలంగా ఎన్నికల నుంచి వైదొలిగితే పార్లమెంటు ఎన్నికల నాటికి ఉనికిని కోల్పోతామని భావించిన కేసీఆర్ అయిష్టంగానే సింగరేణి ఎన్నికలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు ప్రచారం జరుగుతోంది. అయితే కార్మికుల సమస్యలను పరిష్కరించి వారసత్వ ఉద్యోగాలు కల్పించిన ఘనత తమదేనని, ఖచ్చితంగా ఈ ఎన్నికల్లో గెలుస్తామని టీబీజీకేఎస్ నేతలు అంటున్నారు.
ఇవాళ కొంతమంది స్వార్థపరులు గతంలో తెలంగాణ బొగ్గుగని కార్మిక సంఘంలో పదవులు అనుభవించి వాళ్ళ స్వార్థ ప్రయోజనాల కోసం ఇవాళ యూనియన్లు మార్చి ఇతర కార్మిక సంఘాల్లో చేరుతూ ఉంటే కార్మికులు ద్వేషించుకుంటా ఉన్నారు, వాళ్ళను చులకన చేసి మాట్లాడుతూ ఉన్నారు. కాబట్టి ఇది వాళ్ళ విజ్ఞతకే వదిలివేస్తూ ఉన్నాం. కానీ ఈనాడు సింగరేణిలో తెలంగాణ బొగ్గుగని కార్మిక సంఘంలో సుమారు 35 నుంచి 40 సంవత్సరాల పాటు ట్రేడ్ యూనియన్ రంగంలో అనుభవం ఉన్నటువంటి మాలాంటి ఎంతో మంది కూడా కార్మిక చట్టాల మీద అవగాహన ఉన్నటువంటి సమర్థవంతమైనటువంటి నాయకత్వం ఉంది. సింగరేణి కార్మికులకు 100కి 100% న్యాయం చేసినటువంటి ఘనత తెలంగాణ బొగ్గుగని కార్మిక సంఘానిది. కాబట్టి వాళ్ళ సింగరేణి కార్మికులను ఓట్లు అడిగేటువంటి హక్కు అర్హత తెలంగాణ బొగ్గుగని కార్మిక సంఘానికే ఉంది. సింగరేణి కార్మికులను అండగా ఉండి కాపాడి హక్కులు సాధించే తెలంగాణ బొగ్గుగని కార్మిక సంఘాన్ని రాబోయే ఎన్నికల్లో గెలిపించాలని విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. మొత్తానికి ఎన్నికల రోజులు దగ్గర పడే కొద్దీ సింగరేణి రాజకీయం అనేక మలుపులు తిరుగుతోంది. ఇప్పటికే బొగ్గు గనులు కార్మిక వాడల్లో 3 ప్రధాన కార్మిక సంఘాల నేతలు తమ ప్రచారాన్ని ఉధృతం చేశారు.